ఎట్లా చూడొచ్చు అంటే ఒక మాలలో ఉన్న అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పోలీస్ ఆఫీసర్ పై మెమో జారీ చేయడం జరిగింది. సో మరి ఇంత పెద్ద ఎత్తున అయితే కార్యక్రమం చూస్తారు, ఎట్లా చూడొచ్చు అంటే అంటే పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారైపోయారు. అందుకే వీళ్ళు లా అండ్ ఆర్డర్ మరి భారత రాజ్యాంగాన్ని రక్షించేది కాపాడేది పోయి వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసి ముస్లింలను జోక్కుండా తిరుగుతారో పోలీసు కూడా అదే తయారైంది. మొన్న 6 నెలల కింద వచ్చిన రంజాన్ పండుగకి తుర్కోలకి ఇఫ్తార్ దావత్తు మంచిగా నాన్ వెజ్లు డ్రై ఫ్రూట్లు పెట్టి వాళ్ళకి దావత్లు వేసుకోరు. అప్పుడు షేర్వానీలు వేసుకోరు, పోలీస్ డ్రెస్ గుర్తుకు రాలే. కానీ ఒక ఎస్ఐ హిందూ ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి వేస్తున్న అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే ఆయనకు మాత్రం పోలీసులు రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. ఆయన మనోభావాలు దెబ్బతీసేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. అప్పుడు రాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఎందుకు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒక న్యాయాన్ని కాపాడే పోలీసులు వాళ్ళపైన ఇంత రిస్ట్రిక్షన్స్ అంటే సామాన్య ప్రజలు ఎడుకోవాలా? రేపు ఇక మా సొంటోడు మాల వేసుకోవాలంటే స్థానిక పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా నేను ఇట్లా హిందువుని నేను ఇట్లా మాల వేసుకుంటున్నా, ఎందుకంటే మీరు వేసుకొని ఇస్తారా వేసుకొని ఇయ్యారా, ఎందుకంటే తురుకోలను జోక్కుండా తిరిగే ప్రభుత్వం కదా, మళ్ళీ వేసుకున్నాక నా పైన కేసులు పడి పూజ చేస్తే ఆ పడి పూజ జరపకుండా ఆపుడు గిట్లా చేస్తారు కదా, అందుకే ముందే అర్జీ పెట్టుకుంటున్నా అని అట్లా వేయాల్సి వస్తుందేమో అటనే క్రియేట్ చేస్తుంది. ఇలా పార్ట్నర్లు ఏమో ఆడ కేరళ శబరిమల టెంపుల్కి వచ్చే అయ్యప్పలోకి ఎలాంటి వసతులు కల్పించకుండా నానా రకాలుగా హింసించిస్తున్నారు. వీళ్ళు మాత్రం మాల వేసుకొనియకుండా ఎందుకు వేసుకుంటారు అని ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు గతంలో గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో హిందుత్వం సంబంధించిన ఏ అంశాలు జరిగినా కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. సో వీటిపై ఎలాంటి కట్టడి రావట్లేదు. ఇప్పుడు ఈ మాల వేసుకునే వాళ్ళకు కూడా మెమో జారీలు చేస్తాను. సో ఎట్లా చూడొచ్చు మరి ఇదంతా అంశాలు? గుడ్లపై దాడులు చేస్తే పిచ్చోళ్ళు వస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తారు. కానీ క్రిస్టియన్స్కి తురుకోలకు మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. తుడుకోడు జగినేకి రాత అని చెప్పి రాత్రంతా తిరగవచ్చు. రంజాన్ అంటే ఒక పొద్దులు రాత్రంతా హోటళ్ళు తిరగవచ్చు. మళ్ళీ దాన్ని ఏమంటారు అంటే మీరు వాళ్ళు కొత్తగా తయారు చేసిరు ఒకటి ఆ దర్గాల పొంటి బొదల కాడ పోయి స్పీకర్లు పెట్టి నానా హంగామా చేసుడు అవి చేసుకోవచ్చు. అప్పుడు పోలీసు వాళ్ళు అటు దిక్కు చూడరు. కానీ ఒక హిందూ అయ్యప్ప మాల వినాయక చవితి నవరాత్రి టైంలో బాక్సులు పెట్టుకొని ఆరతి పాటలు దేవుని భజన పాటలు పెడితే ఎందుకు పెట్టినావు, ఓడు పెట్టమన్నాడు, నువ్వు అర్జీ ఇచ్చుకున్నావా, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు అదే అంటే సరే వినాయక పండుగ నవరాత్రులు అంటే మరీ ముఖ్యంగా అయ్యప్ప మాల పడి పూజ ఏం చేస్తారు భయ్? ఖాళీ భజన చేస్తారు, పడి ముట్టిస్తారు, వచ్చిన సాములకు మధ్యాహ్నం అయితే అన్నం పెడతారు, రాత్రి అయితే నాష్ట పెడతారు. కానీ వీళ్ళు ఆ భిక్షని ఏమి ఇస్తలేరు. ఆ పడి పూజకి 4 రోజుల ముందు అర్జీ ఇచ్చుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? మతానికి రూల్స్ హిందూ మతానికే ఉందా అంటే హిందువులు ఉట్టే దొరికిరే అన్న. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించేది రెస్పెక్ట్ చేసేది హిందువులు కాబట్టి హిందువుల పిల్లే జులుం. తుర్కోలు షిరియాలా పాటిస్తాడు, షిరియాలాని ఎంకరేజ్ చేస్తాడు, అందుకే వాళ్ళంటే భయము. కానీ మనలో దీనిపైనే రెస్ట్రిక్షన్ చేస్తారు.